హలో నమస్తే. వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈ దేశంలో చెప్పుకోదగిన ప్రముఖ స్కాముల్లో ఒకటి అగ్రిగోల్డ్. సుమారు 8 రాష్ట్రాలు, 32 లక్షల మంది కస్టమర్లు, ఏజెంట్లు, సుమారు మరో 1000 మంది ఆత్మహత్యలు, 7,000 కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించిన పోరాటం చేస్తున్నది ఈ రాష్ట్రంలో మాత్రమే. అటువంటి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు. ఆయన సిపిఐ ప్రస్తుతం జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు. గతంలో ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ దశాబ్దన్నర కాలంలో ఆయన పడిన పాట్లు, అలానే ఈ ఉద్యమాన్ని సజీవంగా ఉంచి వినియోగదారులకి న్యాయం చేకూర్చాలన్న ఆవేదన, ఆక్రోశం, అలానే అడుగడుగున ఈ అసంఘటిత కార్మికులుగా ఉన్న కస్టమర్లని ఏకం చేసి ఆయన ఇవాళ కొలికి తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ఉద్యమం గురించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. అది ప్రజా కోర్టు లాంటిది. దాని గురించి, అలానే ఈ ఉద్యమ భవిష్యత్తు గురించి, కస్టమర్లకు జరగబోయే మేలు గురించి మనతో పాటు ఈ విషయాలు పంచుకోవడం కోసం ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారికి స్వాగతం. నాగేశ్వరరావు గారు, మీకు స్వాగతం. ఈవేళ అగ్రిగోల్డ్ ఉద్యమం సుదీర్ఘకాలంగా మీరు నడిపిస్తున్నారు కదా, ఈవేళ ఎక్కడ వచ్చి ఆగింది? భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇది ఒక గర్వించదగినటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా నేను భావిస్తాను అమరయ్య గారు. గత నెలలో జరిగినటువంటి క్యాబినెట్లో రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కూడినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని, 6 మాసాలలో బాధితులకి పూర్తి న్యాయం చేయాలని, అందుకు కంపెనీ నుండి ప్రభుత్వం సిఐడి డిపార్ట్మెంటు అటాచ్ చేసినటువంటి ఆస్తులన్నిటినీ కూడా విక్రయించాలని ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దురదృష్టం కొద్దీ ప్రభుత్వ కీలక అధికారులు సుమారు ఈ నెల రోజుల పాటు ఆ 3 మెన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటము, ఇతర ప్రాతిపదిక చర్యలు చేయకపోవడం జరిగింది. దీంతో వారం రోజుల క్రితం మళ్ళా ముఖ్యమంత్రి గారిని కలిసి పరిస్థితి ఎక్కడ ఆగిందో వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గత మార్చి 2వ తేదీన రిలే దీక్షలు, నిరోధక దీక్షలు విజయవాడ కేంద్రంగా చేశాం. 6వ తేదీ నేను మా ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి గారిని కలిశాం. నాకు ఒక 2-3 వారాలు టైం ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి న్యాయం చేద్దాము, ప్రత్యేక కోర్టు వేద్దాము, సిఐడికి ఒక డెడికేటెడ్ టీంను కూడా పెడదాము. ప్రత్యేక కోర్టు అంటే ఏంటి? ఈ కోర్టు కస్టమర్లకి ఏ రకంగా సాయం చేస్తుంది? యాక్చువల్గా ఏమైందంటే, ఇది తెలంగాణ హైకోర్టులో దీర్ఘకాలం నడిచింది. మీకు గుర్తు చేస్తే జస్టిస్ భట్టు రామసుబ్రహ్మణ్యం గారు పబ్లిక్గా ప్రెస్లో ఈ అగ్రిగోల్డ్ విషయాన్ని ప్రతి వారము విచారిస్తామని చెప్పి 2 సంవత్సరాలు విచారించారు, కానీ ఫైనల్ రిజల్ట్ రాలేదు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చివరి సంవత్సరంన్నర రోజులు ప్రతి క్యాబినెట్లో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పి ప్రతి క్యాబినెట్లో పెట్టారు, అయినా ఫలితం రాలేదు. ఈ స్థితిలో ప్రత్యేక కోర్టు కావాలని మేము అడిగాము. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు ఏలూరులో ఉన్నటువంటి ఒక కోర్టుని అగ్రిగోల్డ్కి స్పెషల్ కోర్టుగా పేరు పెట్టి అన్ని రాష్ట్రాల కేసులు అక్కడికి వెళ్ళమని చెప్పి హైకోర్టు చేతులు దులుపుకుంది. ఏలూరు కోర్టు ఏమైందంటే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా యాజమాన్యం మహామేధావులు అడ్డదిడ్డంగా 380 కేసులు ఇప్పించి అడుగు ముందుకు పోకుండా 1-2 జడ్జీలు ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళేటట్టు చేశారు. కాబట్టి ఆ కోర్టులో 12,000 పైచిలకు కేసులుంటే అందులో ఒకటి అగ్రిగోల్డ్ కేసు అయితే ఇది మా జీవితాంతానికి కూడా కాదు. కాబట్టి కేవలం అగ్రిగోల్డ్ అంశం మీద ఒక స్పెషల్ కోర్టు పెట్టమని
మేము గత సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారి దగ్గర డిమాండ్లు పెట్టాం. అంటే ఎట్లా ఉంటుంది ఈ కోర్టు స్వరూపం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మనం ప్రత్యేక కోర్టులు చూసినప్పుడు చుండూరు ఘటన జరిగినప్పుడు ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేశారు అక్కడ చుండూరులోని. ఆ విధంగా ఎక్కడికక్కడ విచారణ చేస్తారా? లేకపోతే విజయవాడలోనో లేకపోతే ఇంకొక ఏలూరులోనో విశాఖపట్నంలోనో పెట్టి విచారిస్తారా? ఈ కేసు విజయవాడ కేంద్రంగా ఒక జడ్జితో పాటు 31 మంది స్టాఫ్కి సంబంధించి కూడా క్యాబినెట్లో రెజల్యూషన్ చేశారు. అంటే విజయవాడ కేంద్రంగా ఈ కోర్టు పనిచేస్తుంది. ఈ కోర్టు సిమిలర్ లాంటి ఏదన్నా 1-2 అభయ గోల్డ్, అక్షయ్ గోల్డ్ ఇలాంటివి టేకప్ చేయొచ్చు, కానీ ఇది ప్యూర్లీ ఈ డిపాజిటర్స్ సంబంధించిన అగ్రిగోల్డ్ స్కామ్ కోసము మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఇది ఒక 6 మాసాలు 10 మాసాల లోపు ఈ కంపెనీ వాళ్ళు పెట్టిన సకల కేసులను కూడా విచారించి చెక్అవుట్ చేసి ఆస్తులు అమ్మకానికి కావాల్సినటువంటి అనుమతులు ఇస్తూ వేగంగా పరిష్కారం అవడానికి ఈ కేసు తోడ్పడుతుందనే ఉద్దేశంతో మేము అడిగాము. ప్రభుత్వం కూడా అదే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేసింది. నాగేశ్వరరావు గారు, మీకు గుర్తుంటే ఈ దేశంలో యూనియన్ కార్బైడ్ పెద్ద ఘటన జరిగింది. ఆ ఘటన జరిగినప్పుడు కూడా పబ్లిక్ హీరింగ్ జరగాలని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆందోళన జరిగింది. ఆ మేరకు కొన్ని చోట్ల ఏర్పాటు కూడా అయినట్టున్నాయి. అసలు ఈ తరహా మోసంలో సుమారు 7,000 కోట్ల రూపాయల మోసంలో అమౌంట్ చిన్నదే కావచ్చు, కానీ సంఖ్య పెద్దది. ఇది ఒక్కొక్కళ్ళకి ఏ రకంగా న్యాయం చేయబోతుంది? ఇదే దేశంలో ఈ తరహా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇలాంటి డిపాజిటర్స్ చీటింగ్ చేసినటువంటి వాటిలో ఏర్పడిన తొలి కోర్టు గవర్నమెంట్ ఏర్పాటు చేసే కోర్టే. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాము. ఇది పోరాటం మాది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్గా స్పందించారు కాబట్టి ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇందులో మీకంటే మీ ఆర్గనైజేషన్కి కూడా ప్రాతినిధ్యం ఉంటుందా, లేకపోతే సివిల్ సొసైటీగా ఉంటుంది? దీంట్లో ఎవరికీ ఉండదు. జడ్జి ఉంటాడు, అన్ని పార్టీలు ప్లేడర్లను పెట్టుకొని వాదించడం తప్ప ఇందులో పబ్లిక్ హీరింగ్ కానీ లేకపోతే మేము దాంట్లో ఉండటం కానీ ఏమీ ఉండదు. ఓకే, నేను ఒక కస్టమర్ని, నేను ఒక 10 లక్షలు 5 లక్షలు కట్టాను, ఇప్పటివరకు నాకు రాలేదు. నాకు ఏ తరహాలో అక్కడ న్యాయం జరుగుద్ది ఈ కోర్టు? మీరు ఈ కోర్టులో నాకు ఈ విధంగా ఉంది, నాకు పేపర్ కంపెనీ వాడు ఇవ్వలేదు, లేకపోతే నా బాండ్ తీసుకున్నాడు, చెక్ ఇస్తా అన్నాడు, చెక్కు తీసుకున్నాడు, క్యాష్ ఇస్తానని ఇవ్వలేదు, లేకపోతే నా దాన్ని 3-3కి అమ్మాడు, ఇలాంటిది ఏదైనా మీరు ప్లేడర్ని పెట్టుకొని కోర్టులో మీ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ ప్లేడర్కి వినియోగదారుడు డబ్బు కట్టాల్సి ఉంటుందా, గవర్నమెంటే కడుతుందా? ఇప్పుడు లెక్క అయితే ప్రభుత్వ పరంగా మేము అడగలేదు, ఈ ఆలోచన రాలేదు. దీంట్లో దాదాపు గవర్నమెంట్ ప్లేడర్ డబ్బు కట్టాల్సిన అవసరము రాకపోవచ్చు. గవర్నమెంట్ ప్లేడర్లే మన తరఫున వాదించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు మిగిలింది 6,000 ఎకరాలు అంటున్నారు ఆ యాజమాన్యం? నో, మొత్తం కంపెనీ వాడు 16,000 ఎకరాలు ఇచ్చాడు, ఇంకొక 7,000 ఎకరాల పైన దాచుకున్నాడు. మేము మా అసోసియేషన్ తరఫున, మా ఏజెంట్ తరఫున వివిధ రాష్ట్రాలలో జిల్లాల్లో ఉన్న వాటిని మేము సిఐడి వారికి చెప్పగా ఈ 7,000 ఎకరాలు వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. మొత్తం 24,000 ఎకరాలు ప్రత్యక్షంగా అటాచ్ చేయబడింది. అందులో 6,300 ఎకరాల మీద ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ లేవు. ఇమ్మీడియట్గా దాన్ని కోర్టు అనుమతితో ఆక్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉన్నది. 6,300 ఎకరాలు, మిగిలిందంతా చిన్న చిన్న లిటిగేషన్లో కంపెనీ వాడు పెట్టి కూర్చున్నాడు. ఈ కోర్టు వాటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి ఈ కోర్టు ఉపయోగపడుతుంది. నాకు ఒకటి చెప్పండి, ఈ 12 ఏళ్ల కాలం ఇది ఇంత సుదీర్ఘకాలం కొనసాగడానికి రాజకీయ పార్టీలు కానీ లేదా వాటి ప్రతినిధులు కానీ ఈ యాజమాన్యంతో మిలాఖత్ అయిన వ్యవహారం ఏమైనా ఉందా, లేకపోతే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ పార్టీలు అంటే యాజమాన్యం చాలా తెలివైంది. వాళ్ళు 8-9 మంది అన్నదమ్ములు, అన్ని పార్టీలతో టాప్ లీడర్స్తో వాళ్ళ లైజాన్ ఉంటుంది, వాళ్ళ అవసరాలకి అది ఇది. కానీ ఈ ఆలస్యం అవటంలో ఏ పార్టీ కూడా ప్రత్యక్షంగా జోక్యం పెట్టుకొని హాని చేసింది లేదు.
కానీ మా తరపున పోరాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ తక్కువ. ఓకే. అసలు ఈ పోరాటాన్ని దీన్ని ఒక ఉద్యమంగా మలచాలని మీకు ఎందుకు అనిపించింది? అలానే ఈ బాధితులు అందరూ అసంఘటితంగా ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదరుగా ఉంటారు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి ఎలా తీసుకొచ్చారు? ఈ పోరాటంలో మీ అనుభవాలు ఏంటి? అమరయ్య గారు, నిజానికి ఒక్కోసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం ఇచ్చాపురం టు హిందూపురం బస్సు యాత్ర పెట్టిన సందర్భంగా మా తిరుపతిరావు, గిరి, మోహను, ఆంజనేయులు లాంటి ఒక 50 మంది, అంతా కింగ్ సైజు లాంటి వాళ్ళు ఒంగోలు అంబేద్కర్ హాల్లో మీటింగ్ జరిగేటప్పుడు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన అర్జీ చూసి నేను పక్క రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడితే సగం మంది కళ్ళమని నీళ్లు కారిపోతున్నాయి. కస్టమర్లు ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నారు, కొడుతున్నారు, నానా బీభత్సంగా తిడుతున్నారు. ఈ దశలో అన్ని పార్టీల చుట్టూ తిరిగాము, ఎవరూ ఆదరించలేదు, ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళలేదు అని చాలా దుఃఖంలో ఉన్నారు. నేను స్పాట్లో ముఖ్యమంత్రి గారి పేస్ట్రీకి ఫోన్ చేసి అన్నాడు, హైదరాబాద్లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉంది సపరేట్ అయిన తర్వాత నేను ఫోన్ చేసి పోలవరంతో పాటు మా అపాయింట్మెంట్ ఉంది, మరో 10 నిమిషాలు పెంచమంటే ఇచ్చారు. ఆ అపాయింట్మెంట్ దగ్గర నాకు గర్వం అనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మా అపాయింట్మెంట్లో, సరే ఈ అగ్రివాల్ కంపెనీ నేను పెట్టమన్నానా, వాళ్ళని ఏజెంట్గా చేరమన్నానా, వీళ్ళని డబ్బులు కట్టమన్నానా, ఓ ప్రైవేటు విషయము మా నెత్తిన ఎందుకు పెడతారు, మాకేం సంబంధం అని చంద్రబాబు గారు అడిగారు. మా లీడర్స్ అందరూ కూడా నిర్ఘాతపోయి ఏం చెప్పాలో చూస్తున్న దశలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చి, నేను ముఖ్యమంత్రి గారు రీసెంట్గా అనకాపల్లిలో ఒక లారీ ఆటో యాక్సిడెంట్ అయింది, 7 చనిపోయారు, మరికొంతమంది దెబ్బలతో ఉన్నారు. మీ మంత్రులు వెళ్ళి 5 లక్షలు ఎక్స్రేషన్ ఇచ్చి వారికి కావాల్సిన వైద్యం చేయించారు. మరి లారీ వాడు కానీ ఆటో వాడు కానీ ఎక్కినాడు కానీ మన గవర్నమెంట్కి ఎవరికైనా చెప్పారని నేను ధైర్యంగా యాక్చువల్ చెప్పాను. ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని ఓ పెద్ద నవ్వు నవ్వి కుటుంబరావు అని ఆయన పిలిపించి ఈ కేసు చూడమని చెప్పారు. అది ఆ క్షణము ఒక అద్భుతమైంది. అది మనం ప్రభుత్వాల మీద ఎంటబడటానికి బేస్ అయింది. మీరు ఈ 12 ఏళ్ల కాలంలో ఎంతమంది ఈ మరణించిన వాళ్ళకి ఈ నష్టపరిహారం ఇప్పించారు? అసలు యాక్చువల్గా ఎంతమంది చనిపోయారు? అది హృదయదారకమైంది కదా. నేను అమర్ గారు మీకు మాట చెప్పాలి, ఈ చనిపోవటాలు ఆపాలి అంటే ఏం చేయాలని మా ముఖ్య నాయకులందరూ కూర్చోబెట్టి అడిగినప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ఒక భాగము, ఈ బాధితుల్ని ధైర్యం చెప్పి చనిపోవద్దని చెప్పడం ఇంకో భాగం అని భావించి ఇచ్చాపురం నుండి హిందూపురం మీదుగా అనంతపురం వరకు 33 రోజులు బస్సు యాత్ర చేశాం. ఈ సమస్య కోసం ఓన్లీ అగ్రిగోల్డ్ సమస్య. ఇది రికార్డ్ అనమాట. దాదాపు 250 మీటింగ్స్ పెట్టాం. మీరు ఆశ్చర్యపోతారు, పాలకొండలో ఒక అంటులు నవ్వుకునే మనిషి ఒక చెయ్యి కట్టయి ఉంది, ఒక చేతితో చూసి దాచుకున్న డబ్బులు 35,000 రూపాయలు దాచుకున్నానయ్యా, నాకు లేదని ఏడ్చింది, మనసును కదిలించింది. అనకాపల్లిలో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే ఒక సుజాత అనుకుంటాను ఆ పేరు, 3 ఏళ్ల బిడ్డను తీసుకొని వేదిక మీదకి వచ్చి బోర్డుని ఏడుస్తుంది. మేము అందరం ఆశ్చర్యపోయి ఎందుకు ఏడుస్తుంది, ఏందమ్మా అని అడిగితే, అయ్యా అల్లుడికి 16 లక్షలు కట్నం ఇచ్చాను, కానీ ఆ కట్నము అల్లుడికి ఈయంకుడికి కాకుండా మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా అగ్రిగోల్డ్ కంపెనీలో పెట్టాను. ఇప్పుడు నా అల్లుడు ఈయంకుడు కూతుర్ని మనవరాలను తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వదిలిపెట్టి 4 నెలలు అయింది, డబ్బులు ఇస్తే పంపండి, వచ్చినప్పుడు మీరు తీసుకోండి అన్నారు, నా బిడ్డ కాపురం పెట్టమని చెప్పి చేతులు జోడించి ఏడ్చినప్పుడు ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉంటాయి. అసలు ఎట్లా ఈ మొత్తం స్కామ్ని అంటే మోసం చేయడానికి ఎక్కడ బేజం పడింది సార్? అసలు ఎలా జరిగింది? యాక్చువల్గా ఈ అవ్వా వెంకటరామారావు, ఆయనకు ఒక కీలక తమ్ముడు ఉన్నాడు, అవ్వా సీతారామారావు, ఒక నటోరియస్ క్రిమినల్. ఈ కంపెనీ దివాళకి, అన్నదమ్ముల మధ్య తగాదాకి దొరికినట్టు ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్కరికి అప్పచెప్తే అఫీషియల్ చూపేసి సగం అయితే సగం వాళ్ళు బ్లాక్లో
ఇండివిజువల్ పేరు మీద పెట్టుకున్నారు. ఈ ప్లాట్ మొత్తం అగ్రిగోల్డ్ అంటారు. రికార్డు చూస్తే అది ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, బయట పబ్లిక్ ఇది ఉంటుంది. ఈ రకంగా వాళ్ళ మధ్య పేచి వచ్చింది. అందిన కాడికి అందినట్టు పెట్టుకున్నారు. దేదీప్యమానంగా వెలిగారు. నిజానికి ఆ రామారావు నేనైతే ఇప్పటికీ ఆ రోజుల్లో దుర్మార్గుడు అని చెప్పలేము. కానీ ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? వీళ్ళు చక్కగా కంపెనీ పెట్టుకుని గోల్డెన్ ఫారెస్ట్ అని దీనికి పూర్వం ఒక కంపెనీ పెట్టింది. ఓ 25-30 ఏళ్ళ తర్వాత తలా పావలా అద్దరిపోయమని కోర్టులో వచ్చింది. అది చూసిన తర్వాత వీళ్ళు ఈ అగ్రిగోల్డ్ పెట్టారు. దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇంకా 2-3 కంపెనీలు పెట్టారు. సింపుల్ రూపాయి లేదు, 5 లక్షలతో కంపెనీ రిజిస్టర్ చేశారు. 95 విజయవాడలో ఓ పెద్ద ఆఫీస్ పెట్టారు. గత మీలాంటి పలుకుబడి కలిగిన వాళ్ళందరినీ తిట్టి ఇది ఒక అద్భుతం అని చెప్పారు. దాంతో ఏజెంట్గా జరిపించారు. ఈ ఏజెంట్ వెళ్ళి ఏం చెప్పాడు? వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, మీకు డబ్బులు రావద్దు, నాది బాధ్యత అని చెప్పాడు. దాంతో తెలుగు వాళ్ళే ప్రధానంగా, నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పింది ఏమంటే, ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఎంతమంది ఉంటారండి తెలుగు రాష్ట్రాలు, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు మన ఒక ఆంధ్రప్రదేశ్లో 19.52 లక్షల మంది ఉన్నారు. ఒక్క ఏపీలో. తెలంగాణలో 3 లక్షల చిల్లర ఉన్నారు. కర్ణాటకలో 8.5 లక్షలు ఉన్నారు. ఒరిస్సాలో 95,000 మంది ఉన్నారు. తమిళనాడులో 40,000 మంది ఉన్నారు. అండమాన్లో 12,000 మంది ఉన్నారు. మహారాష్ట్రలో 25,000 మంది ఉన్నారు. ఈ 8 రాష్ట్రాల్లో లెక్కిస్తే 32 lakhsలో 20 లక్షలు మన రాష్ట్రమే, 8 లక్షల చిల్లర కర్ణాటక, 3 లక్షల చిల్లర ఆంధ్ర. ఈ అన్నిట్లో కూడా 80-85% తెలుగు వాళ్ళే డిపాజిటర్స్, ఏజెంట్. అందువల్ల తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి దీనికి న్యాయం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్పాము, చంద్రబాబు గారికి కూడా ఇదే చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము యాక్చువల్గా 4 గంటల పాటు 4గురిని పంపించి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయించాను. కానీ 18 రోజులు దీక్షలు చేస్తే ఆయనకు 1 గంట చూస్తానికి రాలేదు. కానీ చివరిలో ముఖ్యమంత్రి మార్చి 23 అసెంబ్లీ ముగింపు సందర్భంగా మేము అసెంబ్లీకి దొంగతనంగా 100 మంది వెళ్ళాలని గమనించి మమ్మల్ని పిలిచి 7 పాయింట్ల మీద సెటిల్ చేసి ఆ ముగింపు నిమ్మరసం ఇచ్చేటప్పుడు మాత్రము, ఇప్పుడు పార్థసారథి గారు అప్పుడు వైసీపీ కదా, అప్పిరెడ్డి గారు, మొత్తం రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, ఆయన ఎవరు చిత్తూరు జిల్లాలో మన పెద్దిరెడ్డి గారు, 20 మంది ఎమ్మెల్యేలు వద్దని చెప్పిన స్పాట్లో వచ్చేసారు. వద్దని చెప్పాం, 300 మంది నిమ్మరసం ఇస్తున్నాం, పెద్ద మీటింగ్ కూడా చెబుతాంలేండి కాదు. అయితే ఆయన అపోజిషన్ లీడర్ కదా, ఆయన గౌరవించాలి, పాలిటిక్స్ కదా. నిమ్మరసం ఆయన చేత ఇప్పించాం. ఆ ఇప్పించిన సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, ఆ చంద్రబాబు 3 లక్షలు అంటున్నాడన్నా, నేను రేపు వస్తే చచ్చిపోయినాడికి 10 లక్షలు పువ్వుల్లో పెట్టి పంపుతానన్నాడు. వారం రోజుల్లో 20,000 రూపాయలు మొత్తం ఇస్తానన్నాడు. 6 నెలల్లో కంప్లీట్ చేస్తాను, కంపెనీ సంగతి నేను తెలుస్తాను, కోర్టుల సంగతి నాకు గవర్నమెంట్ చూస్తాను బ్రహ్మాండంగా చెప్పాడు. ఏళ్ళలో కేరింతలు తర్వాత మర్చిపోయాడు. ఇప్పుడు మీరు అసలు అంటే దానిలో 20,000, 50,000, లక్ష ఇట్లా ఉన్నాయి కదా, ఏ తరహా, ఏ కేటగిరీ వాళ్ళని మీరు ఎంతమందిని పరిష్కారం చేశారు? మేము ముందు 10,000 లోపు ఒక 3.5 లక్షల మందికి ఇచ్చారు. తర్వాత 20,000 లోపు మొత్తం 10,43,000 మందికి ఇప్పించగలిగాం. ఇది ఒక పెద్ద రికార్డ్. అమౌంట్ అయితే 916 కోట్లు. అమౌంట్ 4వ వంతు, కానీ రిలీఫ్ మాత్రము మోర్ దాన్ 0.5%. ఇంకా 9.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మీకు ఆశ్చర్యం ఒక విషయం చెప్పాల్సి ఉంటే, మా పోరాట ఫలితంగా చంద్రబాబు గారి తొలి గవర్నమెంట్లో 776 కౌంటర్లు, ప్రతి మండలంలో కౌంటర్ పెట్టి ఈ బాండ్స్ అన్ని కంప్యూటరైజ్ చేశారు. అది ఆత్మహత్యల నివారణకి ఒక అద్భుతంగా ఉపయోగపడింది. గవర్నమెంట్ రంగంలోకి వచ్చింది, మన డబ్బులు వస్తాయి. మా పాదయాత్ర ఒకటైతే, రెండోసారి ఇది, అది గొప్పగా జరిగింది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు మరి తొలి గవర్నమెంట్లో 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ క్యాబినెట్లోనే ఎవరు అడ్డుపడ్డారో తెలియదు. కానీ ఇప్పటికే ఓట్లు ఎక్కువైపోయినాయి,
గెలిచినాక ఇద్దాం అనుకున్నారు, మొత్తం రివర్స్ అయిపోయింది. తర్వాత ఈయన వదిలేశాడు, అంతవరకు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2 కిస్తీల్లో 10.5 లక్షల మందికి బట్టనొక్కి డబ్బులు ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ టైంలో. ఆ మేరకు వారు కూడా అభినందించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మీరు ఈ రాబోయే రోజుల్లో ఈ 9 లక్షల మందికి ఎటువంటి భరోసా ఇప్పించబోతున్నారు? ఇప్పుడు మేము చేసిన కీలకమైన పని ఏమంటే, ఈ 24,000 ఎకరాల భూమి, లక్షల చదురపు గజాల అర్బన్ భూమి, వాళ్ళకున్న అనేక కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మొట్టమొదటి 45 రోజుల్లోనే ద్వారకా తిరుమలరావు గారు ఉన్న టైంలో అటాచ్మెంట్ చేయించాం. ఇప్పుడు రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ సిఐడి చీఫ్ ఒక ఎక్సలెంట్ ఆఫీసర్, చాలా నిజాయితీగా ఆయన వాళ్ళ టీంలో ఎస్పీ ఈశ్వర్ గారు వీరిద్దరికీ సపోర్టు P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు గారు ఈ లక్షలాది మందికి న్యాయం చేయటము చాలా ధర్మం అని చెప్పి మాతో పాటు వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంలో వాళ్ళ పలుకుబడిని ఉపయోగించారు. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే మనకి చెడ్డ పేరు వస్తుంది, అది మన బాధ్యత అని మన చివరిసారి కలిసినప్పుడు ఆయన నోటితో చెప్పిన మాట ఇది. ఓకే, ఈ 9 లక్షల మందికి ఇక వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయన్న నమ్మకం అయితే కలిగింది. ఒక్క మాట అమరి గారు, మన రాష్ట్రంలో 9.5 లక్షల మంది, బయట రాష్ట్రాల్లో సుమారు 11 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాపర్టీ అనేటువంటిది అందరి డబ్బులతో కూడిన ప్రాపర్టీ కాబట్టి ఈ 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మా మీద ఉంది. కానీ దురదృష్టం ఏమంటే, కర్ణాటకలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ ఈ విషయం మీద వాళ్ళు ఇంతవరకు తలకా పెట్టల. వాళ్ళు డైనమిక్కే. ఇప్పుడు శివకుమార్ గారు మారాడు కదా, ఆయన ఏమైనా చూస్తాం. మధ్యలో బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా సంఘం పెట్టారు. కన్నా లక్ష్మణ్ గారు తన అధ్యక్షుడిగా వారం రోజులు బీజేపీ లీడర్గా నిరాహార దీక్షలు చేయించారు. వైసీపీ వాళ్ళు కూడా సంఘం పెట్టారు, భరోసా కంపెనీ అని. మన మిత్రుడు అప్రెడ్డి గారు దానికి చైర్మన్. వాళ్ళ పదవులు వచ్చే వరకు ఉన్నారు, పదవులు వచ్చినాక అగ్రిగోల్డ్లను మర్చిపోయారు. ఈ స్థితిలో నేను చెప్పేది ఏమంటే, అగ్రిగోల్డ్ వాళ్ళందరూ కూడా పాపం మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు వచ్చి మన గుంటూరు చిరకాకండ దగ్గర హాయిలాండ్ ముఖ్యమంత్రి రోసి గారు ప్రారంభించారు, పనబాక లక్ష్మి గారు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరు ఉమ్మడి రాష్ట్రాల్లో వాళ్ళ ఈవెంట్స్లో చాలామంది పాల్గొన్నారు. మరి మంత్రులే పాల్గొన్నప్పుడు ముఖ్యమంత్రులే పేపర్ కట్ చేసి గవర్నమెంట్ కన్నా గొప్పగా ఉంది అని చెబితే ఏజెంట్గా చేరి వేడి నీళ్ళు చన్నీళ్ళు 10 పైసలు కమిషన్ వస్తుందని చేరిన వాళ్ళు కదా వీళ్ళు నేరస్తులు ఎట్టవుతారు. టీడీపీ వైసీపీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అంటే తెలియచవక పైత్యకారితనంలో అసలు దొంగలు మీరేరా అంటారు. అది అసలు దొంగతో ఇడు స్నేహం ఉంటుంది, వీళ్ళగా మీరే అంటారు. అయినప్పటికీ హాయిలాండ్ మీకు ఒక మాట చెప్పాలా, మంగళగిరి హాయిలాండ్ ఇది అగ్రిగోల్డ్ది కాదు అని చెప్పి హవా సీతారామారావు ఆ మేనేజర్ చేత హైకోర్టులో కేసు వేయించాడు. అగ్రిగోల్డ్కి సంబంధం లేదని హవా సీతారాం చేసిన పని. మేము పిలిపి అప్పుడు దాకేమంటే హాయిలాండ్ జోలికి కానీ వాళ్ళ కుటుంబాల ఇళ్ళ మీదకి కానీ ఆందోళన తీసుకెళ్ళటము నైతికంగా కరెక్ట్ కాదు కదా. అది ఆస్తి, ఆడపిల్లలు ఏం చేస్తారు పాపం వాళ్ళ ఫ్యామిలీస్. నేను ఎంత విజ్ఞతగా 12 ఏళ్లలో సత్యనారాయణపురంలో ఉన్నటువంటి అవ్వ కుటుంబ సభ్యులు ఇళ్ళకి పోలేదు, రోడ్డు మీద కారు ఆపించలేదు, ఎవరిని స్తంభాన్ని కట్టేమని చెప్పలేదు, చెబితే గంట ఆ పని కష్టం కాదు. హాయిలాండ్ కూడా ప్రాపర్టీ కాబట్టి దాని దగ్గర పోలేదు. కానీ సీతారాం దాన్ని ఇది సంబంధం లేదని చెప్తే మేము పిలిపిస్తే చంద్రబాబు గారి గవర్నమెంట్ 1200 మంది పోలీసులు పెట్టింది. గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ప్రతి బస్సు రైలు చెక్ చేసింది, ప్యాసింజర్ రైలు ఆపింది. అయినా 900 మంది వాడికి వెళ్ళి అరెస్ట్ అయ్యాము. నేను మా తిరుపతిలో ఇద్దరము బురకాలు వేసుకొని హాయిలాండ్ దగ్గరికి వెళ్ళాం. ఈనాడు అనుకుంటాను బురకాతో పెద్ద ఫోటో కూడా పబ్లిష్ చేసింది. అయితే ఒక్కటేమంటే దీంట్లో మనం ఉన్నది చేయగలిగింది చెప్పాము, టైం పడుతుంది ఇలాంటిదని చెప్పాము.
మనం మీకు తెలుసు కదా, మన వ్యక్తిత్వం వాళ్ళందరూ ఒక విశ్వాసం కల్పించి ఇప్పటికీ లక్షలాది మంది, మినిమం మా వాళ్ళ లెక్క ప్రకారం 8,000 మంది సూసైడ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే దిగులతో చనిపోవటం కానీ జరిగేటువంటి ఘటన నుంచి ఇన్ని వేల మందిని చనిపోకుండా ఈ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాపాడింది. నాకు అదృష్టం ఏమంటే వాళ్ళందరూ నన్ను కలవటము, నన్ను ప్రగాఢంగా విశ్వసించడము, నేను కూడా నా రెట్టింపు శక్తితో ఇదేమంటే ఏదో గబక్కని ఒక పెద్ద లీడర్ చెప్పాడు, గుంటూరులో 7,000 మంది ఆత్మఘోష పాదయాత్ర అని పెట్టాం. నీలాంటి ఒక పెద్ద ఆయన అన్నాడు ఆత్మ అంటే ఘోష ఏంటని. ఇది సెంటిమెంట్. అటువంటి యాత్ర పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు 3,000 మంది పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకున్నారు. అయినా పొద్దున్నే మీరు ఆశ్చర్యపోతారు, ఒక క్యాబినెట్ మంత్రి పొద్దున్న 6:30కి మా ధర్నా చౌక్ గుంటూరులో నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఓపెన్ ప్లేస్లో నిరాహార దీక్ష శిబిరానికి ఒక క్యాబినెట్ మంత్రి, 2 ఎస్పీలు వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మా టీంని తీసుకెళ్ళారు. అది ఇది ఏంది. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే గవర్నమెంటు, ముఖ్యమంత్రి గారు గత 3 మాసాల్లో మార్చి 6 తర్వాత మాకు చెప్పిన మాట ఇచ్చిన ప్రకారము వేగంగా నడుపుతున్నారు. ఈ పట్టుదల తగ్గకుండా 6 మాసాల్లో, నిన్న కూడా చెప్పారు 6 మాసాల్లో కావాలన్నారు. నేను ఖచ్చితంగా ఒక నెల అటు ఇటు దీనికి పరిష్కారం దొరుకుతుందన్నాను. చివరి పైసా వచ్చేరాక నేను నిలబెడతానని మాటిచ్చాను. ఆ మేరకి వాళ్ళందరినీ నిలబెడుతున్నాను. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతామని పూర్తి విశ్వాసంలో ఉన్నాను. మీలాంటి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఈ విషయం మీద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఛానల్ ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. మోసాలు చేయటం ఇటువంటి సమాజాలలో చాలా సహజం. అయితే బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయటం కత్తి మీద సాము లాంటిది. అటువంటి సాహసం, అటువంటి శ్రమ, ఓర్పు, వీటన్నిటికి మించి మీ పట్టుదల ఈ 12 ఏళ్ళు లక్షలాది మందిని మీ వెంట నడిపించింది. ఈ ఉద్యమం సక్సెస్ కావాలని, అలానే ఇప్పుడున్న బాధితులు ఆ 9 లక్షల మందికి వాళ్ళకి న్యాయం జరగాలని, ఆ మేరకి మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం మీరు కలిసి చిత్తశుద్ధితోటి ఈ 9.5 లక్షల మందికి, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఆకాంక్షిస్తూ మాకు ఈ అమూల్యమైన మీ పోరాటాలని, మీ అనుభవాలని గుర్తు చేసినందుకు, అలానే మీరు ఏమీ ఆత్మహత్యలకు పాల్పడవద్దు, మీకు నేనున్నాను అని అగ్రిగోల్డ్ బాధితులకి మీరు భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు నాగేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్.